ఓం నమ శివాయ నమ. శివపురాణం 14వ భాగం. విశ్వేశ్వరలింగం వారణాసి భాగం 1. వారణాసి క్షేత్రంలో వెలిసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనా శ్లోకం చెప్తూ ఉంటారు. సానందమానందవనే వసంతం ఆనందకరం హతపాప బృందం వారణాసీనాదము నాదనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపత్యే. ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉండుటకు చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీ వాడుగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపత్యే. ఓ విశ్వనాథుడా, నీకు నేను శరణాగతి చేస్తున్నాను అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన దర్శనమునకు జన్మించిన ఓ వ్యక్తి అయిన జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశీ నేను రాను అన్నవాడు కానీ వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈ లోకమునకు ఉపాసనాక్రమణకు నేర్పడానికి నిర్గుణము నుంచి సుగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరుగా మొట్టమొదటి కనబడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. దీనినే శాస్త్రం నారాయణ నారాయణి అని మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసి, నీ సంకల్పం మాకు తెలిసింది, మేము ఏమి చెయ్యాలి అని అడిగారు. నిర్గుణం నుండి సుగుణం అయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణముకు సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొక్కటి తెలియక చచ్చిపుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. ఇలా బతికేటట్లు చేయడానికి కాశీ ఇప్పుడు మోక్షపురి అయ్యింది. కాశీ భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు. ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళిపోయి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికీ వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తి మోక్షమునకు పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణము అయింది. ఇప్పుడు 5 క్రోసుల కాశీ పట్టణము సిద్ధం చేసి ఇక్కడ తప్పించండి అన్నాడు. శ్రీహరి కూర్చొని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లని రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవశించి వెడుతున్న నీలవంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. శ్రీ మహావిష్ణువు శరీరము నుంచి పుట్టిన తపోవ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీ పట్టణమునకు ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణము నాకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్ళలోంచి భూమికి పైకి వస్తూ కనబడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలము ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థం అయ్యింది. అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు,
ఇప్పటి వరకు ఈ పట్టణమునకు మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయం జలం లందు ఈ లోకమంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశీ నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు. ఈ కాశీ పట్టణం అలాగే ఉండిపోతుంది అన్నాడు. కాబట్టి కాశీకి లయం లేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకుని ఈ సమప్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. వారణాసి అనే 2 నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటం మీద పడి అక్కడి నుంచి క్రిందికి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడిలో ప్రవహించిన భూమి వారణాసి. అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు. ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలైంది. ఆ స్వరూపమునకు శ్రీ మహావిష్ణువునే చూశారు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడు కనుక నీవు విశ్వేశ్వర నామంతోనూ, విశ్వమునకు నాదువును కనుక విశ్వనాథుడును నామంతోనూ పిలువబడతావు అని చెప్పింది. సృష్టి చేయగలదు, సిస్థి చేయగలదు, లయం చేయగలదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన. అందుచేత అది స్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబడడానికి ఆహారం అవసరం. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్త అయి అక్కడ కూర్చుంటే అన్నపూర్ణ అయి తాను అంతటికీ అన్నం పెడతానని మునికాస్తలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివభక్తి, శివశక్తి ఏ సృష్టికి హేతువైనదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పశ్రస్సుః అన్నారు వాల్మీకి. రామాయణంలో శంకరుని శరీరమునకు తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయ్యింది. మనం కూడా సృష్టిలో భగవంతుడి నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాం. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాము. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు. గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం, కాశీ మోక్షపురి పెద్దలైన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్ళకి అలవాటు అవుతుంది. అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా? వ్యాసుడు శాప జలమును పట్టుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సంవత్సరాల స్త్రీ బయటకు వచ్చి నీ మనశుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్దామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్ళి స్నానం చేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా, అన్నం పెడతాను అన్నది. వ్యాసుడు వెళ్ళి గంగా స్నానం చేసి సంధ్యావందనం అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాళ్ళు ఎక్కడా కనబడలేదు.
ఈవేళ కూడా మనకు భోజనం లేదు అని అనుకొని ఆశగా ఉన్న వాళ్ళంతా ఆ పోసే నీళ్ళు చేత్తో పట్టుకొని సరికి పొగలు కక్కుతున్న అన్నం కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహములు అన్నిటితోనూ నెయ్యి అభిగారములు చెయ్యబడిన విస్తరి కనబడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తర పోసనం పట్టేశారు. అమ్మవారు వచ్చి, మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు, అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అప్పుడు శంకరుని తీసుకువచ్చింది. అప్పుడు వ్యాసుడు అమ్మవారి వంక అయ్యవారి వంక చూశాడు. అప్పుడు శంకరుడు, వ్యాస, నీవు ప్రాజ్ఞుడవని 7 రోజుల అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నా చేత నిర్మించబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసి పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపము ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండటానికి అర్హుడు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తర క్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు. వెనక్కి తిరిగి బాధతో, అయ్యో, కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అప్పుడు వెనక నుంచి అమ్మవారు, వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము మోక్షము రెండూ దొరుకుతాయి. కాబట్టి నీవు ఇక్కడి నుంచి దాక్షారామం వెళ్ళిపో అంది. ఇది అన్నపూర్ణ తత్వం అంటే అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం. ఓం నమ శివాయ నమః. శివపురాణం 14వ భాగం విన్నారు. శివపురాణం 15వ భాగంలో కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.